మనకు ప్రతిరోజు ప్రొద్దున లేస్తేనే గుర్తుకు వచ్చేది బాడీ ఎక్సర్సైజ్. కానీ చాలా కష్టమైన విషయంగా తోస్తుంది. కానీ ఒక్కసారి మొదలుపెడితే ఆపడం కూడా అంతే కష్టం. అందుకని మనం తప్పనిసరిగా ప్రతిరోజు బాడీ స్టిఫ్‌నెస్ పోడగొట్టుకోవడానికి అందమైన ఫ్రీ బాడీ ఫ్రీ, నర్వస్ ఫ్రీ, జాయింట్ ఫ్రీ అన్నిటికీ చాలా సహాయకారిగా ఉండే సింపుల్ ఎక్సర్సైజెస్ ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాను. లెట్ అస్ ఫాలో దిస్ ఎవ్రీ డే. దీనికి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే అనులోమ్ విలోమ్. సింపుల్ వే టు స్టార్ట్ విత్. పొత్తి కడుపు దగ్గర చేయి పెట్టుకొని అనులోమ్ విలోమ్ ఒక ముక్కుతో గాలి వదిలేసి దాన్ని మూసుకొని ఇంకో ముక్కుతోని శ్వాస లోపలికి తీసుకొని మళ్ళీ నింపుకొని నెక్స్ట్ అది క్లోజ్ చేసి పక్క ముక్కులోంచి బయటికి వదిలేసి మళ్ళీ అదే ముక్కులోంచి శ్వాస తీసుకొని ఇంకోటి వదిలేయడం. ఇది పొట్ట ద్వారా మనకు శ్వాసక్రియ నడిచేటట్టు చూసుకోవాలి. నౌ స్టార్ట్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ జాయింట్స్. కాళ్ళల్లో చేతుల్లో మనకు పొద్దున్న లేవగానే స్టిఫ్నెస్ మొదలవుతుంది. అందుకని ఇప్పుడు వేళ్ళుతో స్టార్ట్ చేద్దాం. ఫింగర్ ఎక్సర్సైజ్. ఈ రకంగా మనం ఫింగర్ ఎక్సర్సైజ్ 1, 2, 3, 4 అట్లా ఒక 6, 7 టైమ్స్ ఎవ్రీ డే. ఇప్పుడు మణికట్టు దగ్గర జాయింట్స్లో ఎక్సర్సైజ్ క్లాక్ వైజ్ రొటేషన్ 8, 9 టైమ్స్. మీకు వీలైనన్ని చేతిని ఎక్కువ స్టిఫ్గా పెట్టకుండా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టుకొని మంచిగా నిలబడి దెన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ ఇట్లా 10 సార్లు 9 సార్లు మీకు వీలైనంత అవకాశాన్ని బట్టి. ఇప్పుడు మోచేయి భాగం ఫ్రీ అవ్వడానికి ఇట్లానే సేమ్ వే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ముందు కుడివైపు తిప్పి తర్వాత ఎడమ వైపు తిప్పుకోవాలి. ఇది కూడా చాలా ఈజీగా మీరు బాడీలో ఎటువంటి నొప్పి లేకుండా చాలా ఈజీగా కంఫర్టబుల్గా ప్రయత్నం చేయాలి. ఇది నో ఫోర్స్, ఫ్రీడమ్. ఇప్పుడు భుజాలు, చాలామంది భుజాలు ఇబ్బంది పడుతుంటారు స్టిఫ్నెస్తోని. దీంతో చాలా రిలాక్సింగ్ ఉంటుంది. ఎస్, మళ్ళీ దాన్ని రివర్స్ డైరెక్షన్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ప్రతి ఎక్సర్సైజ్ కూడా 2 రకాలుగా చేస్తూనే ఉండాలి. దిస్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ద బాడీ. ఇప్పుడు నడుము దగ్గర చాలామంది నడుము ఇబ్బందులు ఎంతోమంది పడుతూనే ఉంటారు. నడుము ఇబ్బందులు రాకుండా మొదలే చాలా సింపుల్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్న ప్రతిసారి కూడా బ్రీతింగ్ కంఫర్టబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. మోకాళ్ళు అయితే చెప్పరాదు, చాలామంది ఇబ్బంది పడేది మోకాళ్ళ నొప్పులకే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత. ఇప్పుడైతే పిల్లలకు కూడా వస్తున్నాయి. అందుకని ప్రతిరోజు నిత్యం ఈ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేసుకుంటూ వెళ్ళాలి. చేసేటప్పుడు మాత్రం మోకాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెల్లమెల్లగా మొదలుపెట్టండి. గ్రాడ్యువల్గా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ పాదాలు కింద కూడా ఈ జాయింట్స్ వద్ద కూడా మళ్ళీ మోకాలు కింద జాయింట్స్ వద్ద క్లాక్ వైజ్ యాంటీ క్లాక్. నర్వస్ సిస్టమ్ అంతా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ మంచి ఫ్రీ బ్లడ్ సర్క్యులేషన్ విల్ స్టార్ట్. ఫ్యూచర్ కాంప్లికేషన్స్కు ముందే ఇది చెక్ పెట్టేస్తుంది. ఎవ్రీడే ఫాలో దిస్ అసిడ్యూస్లీ. ఇట్ విల్ రియల్లీ హెల్ప్.
డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇదంతా అయిన తర్వాత ఒకసారి బ్రీతింగ్ ఎట్లా ఉందో చెక్ చేసుకోండి. పొట్ట దగ్గర చేయబెట్టుకొని ముక్కు ముక్కు కింద ఒక వేలుతోని చెక్ చేయండి మీ బ్రీతింగ్ ఫోర్స్ ఎట్లా ఉందని. బాగా ఎక్సెసివ్ ఫోర్స్ అవసరం లేదు, చాలా సింపుల్ బ్రీత్ ఫ్రమ్ అబ్డామిన్. బాగా రిగరస్ ఫోర్స్ లేకుండా చాలా హాయిగా బ్రీత్ అవుట్ అండ్ ఇన్, ఎక్సైల్ అండ్ ఇన్హేల్ కంఫర్టబుల్. శ్వాసక్రియ చాలా కంఫర్టబుల్గా సాగాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన ఎక్సర్సైజ్ నెక్ ఎక్సర్సైజ్. చాలా మందికి సమస్య ఉంటుంది, నెమ్మదిగా చేయాలి. ఇది వెరీ కంఫర్టబుల్. ఫ్రంట్ మధ్యలోకి మళ్ళీ సమతా స్థితి. బ్రీత్ నార్మల్ బ్రీత్. ఇప్పుడు మెల్లగా మెడను వెనక్కి స్లోగా యాజ్ పర్ గ్రావిటేషన్ పుల్. గ్రావిటేషన్ మన మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా మెల్లగా మెడను వెనక్కి, మళ్ళీ స్లోగా మధ్యలోకి. ఇప్పుడు లెఫ్ట్ వర్డ్స్, ఎడమ వైపు మెల్లగా మెడను వదిలేసేయాలి. స్టిఫ్నెస్ తీసుకుంటూ మసిల్స్ రిలాక్స్ చేసుకుంటూ ఎడమ వైపు వీలైనంత వంచి మళ్ళీ మధ్యలోకి సమతా స్థితి. మళ్ళీ కుడివైపు కూడా మెడను నెమ్మదిగా వంచి స్లోగా బ్రీత్ నార్మల్. ఎక్సలేషన్ ఇన్హలేషన్ చాలా నార్మల్గా నడవాలి. వీలైనంతసేపు మెడలో ఎటువంటి పెయిన్ లేనప్పుడే చేయాలి. ఇది ఫోర్స్ఫుల్గా అసలే చేయకూడదు. ఈజీ బ్రీత్ అండ్ హ్యావ్ ఎ స్మైల్. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.